అయినా కానీ గ్లామర్ తగ్గొద్దు అని గుర్తు. ఇంకా గ్లామర్ ఉంచాడా? గ్లామర్ కాదురా, గ్లామర్. లేదురా, ఫోటోషూట్ వెళ్తున్నా. అరే రేపటి అవునా? పర్లేదు ఎగ్జామ్స్రా. గణేష్ చేస్తున్నావురా? టీచర్ నోట్స్ చెప్పిండ్రా, ఫ్రెండ్ గాంతో రాపిస్తా. అరే నువ్వు రాస్తే అర్థమవుతుంది, ఎగ్జామ్లో రాయగలవు. ఫ్రెండ్ గాంతో రాపిస్తే నువ్వు ఎలా పాస్ అవుతావు? రే అలాగే నోట్స్ ఏం రాసినా వేరేటో రాసినా ఇంకా మార్క్స్ వేస్తారు. ఇంకా ఈ మధ్య మీటింగ్లో చాట్ చేసి వాట్సాప్లో కనిపించలేదు. అది అంతలా చదివిస్తున్నావా? ఏదో కొద్దిగా. మా ఇంటి దగ్గర వైఫై పాస్వర్డ్ మార్చారురా, అందుకు ఆన్లైన్లోకి రావట్లేదు. అవునా? పోనీలే వల్ల అరే వేరే కాల్ వస్తుంది, నేను తర్వాత కాల్ చేస్తాను. బాయ్. త్వరగా రారా బాబు, ఫాస్ట్ టైం అవుతుంది. కాలేజ్ అంటున్నావు, కాలేజ్ అంటుంటుంది తెలుసా? లేదురా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఒకటే టెన్షన్, చదువు 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 అని. అందుకే ఇట్లా వచ్చేసిన. సింహం కదా బాగా ఏంట్రా ఈరోజు హాల్ టికెట్ ఇస్తారు, రేపు ఎగ్జామ్స్. హాల్ టికెట్ ప్లీజ్ ప్లీజ్ నువ్వు తెచ్చేరా. సరే. లేదురా, అక్కడ ఒక అంకుల్ ఉన్నాడు, లోపలికి పోతుంటే టికెట్ చింపేసి రిటర్న్ వచ్చేసిన. ఇంకేంట్రా? అవును, నా హాల్ టికెట్ చూస్తాను, చూసినావు? సెంటర్ ఎక్కడ పడ్డా నాది? చూసినారా ఆన్లైన్లో? అవునా? పర్లేదు, పాస్ అవచ్చు ఈజీగా. ఫేస్బుక్ తప్పించి టెక్స్ట్ బుక్ పట్టను ఎట్లా పాస్ అవుతావురా? ఏముందిరా, టెక్స్ట్ బుక్లో అయినా 8 లెటర్స్ ఉంటాయి, ఫేస్బుక్లో అయినా 8 లెటర్స్ ఉంటాయి. అరే ప్రీ ఫైనల్స్లో 35 వచ్చినాయి, ఫైనల్స్లో 75, 80 తెచ్చుకోరా. రే ఇందాకనే అప్లోడ్ చేసిండ్రా, 35 లైక్స్ వచ్చినాయి. ఈసారి ఇంకొకటి ఎడిట్ చేస్తా చూడు, పక్కా 75-100 దాటుతారా ఎడిట్ అప్లోడ్ చేస్తా. అరే నేను టెక్స్ట్ బుక్ గురించి మాట్లాడుతుంటే ఫేస్బుక్ గురించి మాట్లాడతావేరా? అరే దేంట్లోనైనా కానీ ఉండేది ఒకటే, ఏంటిది? జనరల్ నాలెడ్జ్. హలో, అరే గణేష్, చెప్పురా. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఏమైనా చేస్తున్నావు ఇంకా? లేదురా, ఊరు వెళ్తున్నా, 1 మంత్ తర్వాత వచ్చేసి అప్పటికే రిజల్ట్స్ వచ్చేసాయి. ఊరు వెళ్తున్నావా? సర్లే కానీ పొద్దున బస్ స్టాప్లో కలుద్దాం. రే మామ, బస్ ఎక్కినాక ఒకసారి ఫోన్ చేయి. బ్యాలెన్స్ ఏడు ఉన్నాలో? జియో సిమ్మే కదరా. అయితే బ్యాలెన్స్ సేవ్ చేస్తున్నా. ఏరా, సేవ్ ద చిల్డ్రన్కి డొనేషన్ ఇస్తున్నావు? ఏరా ఎగ్జామ్ పాస్ అయినావా, మళ్ళీ సప్లీ రాయన్నా? ఎందుకు ఏడుస్తున్నావురా? అరే నువ్వు ఊరు వెళ్ళిపోయినావా, దాని తర్వాత రోజు ఇంట్లో మా అమ్మ నాన్నలకి నాకు పెద్ద గొడవ అయిందిరా. బయటికి వెళ్ళిపో,
ఇక రాకు, నీకంటే ఆ కుక్కే నయం. ఇంతంత తిని విశ్వాసంగా పడి ఉంటుంది. అందరూ పాస్ అవుతుర్రు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఇక్కడ అందరూ నీ కొడుకు చెడ్డవాడు, పనికి మాలినాడు, పేవర్స్గా తిరుగుతున్న ఎతవ్వా అని తిడుతుర్రా. తట్టుకోలేకపోతున్నా. ఛీ, ఎందులో నన్ను పడి చావురా అని అన్నాడురా. అయినా 100% మందిలో సిన్సియర్గా రాసేవాళ్ళు 10% మంది ఉంటారు. వాళ్ళ సొంతగా రాసేవాళ్ళు 20% మంది ఉంటారు. మిగతా 70% మంది కాపీలు కొట్టుకుంటూ రాసేవాళ్ళు, లేకపోతే వాళ్ళకి పైసలు ఇచ్చి రాసేవాళ్ళు, పైసలు ఇచ్చి 100కు 100 మార్కులు తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు నేను ఎలా పాస్ అవుతాను రా? అయినా కానీ పాస్ అయినా వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఫెయిల్ అయిన వాడు సాడ్గా ఉంటాడు. కానీ పాస్ అయిన వాడు ఎలా పాస్ అయ్యాడు, చీటీలు కొట్టుకుంటూ పాస్ అయ్యాడా, లేకపోతే వాళ్ళకి పైసలు ఇచ్చి పాస్ అయ్యాడని మాత్రం ఎవ్వడు పట్టించుకోడు. అయినా ఛీ, మా అమ్మ నాన్నకి నా పైన అసలు ప్రేమే లేదురా. అరే, కనిపించే వస్తువు ఎంత ఖరీదైనా కొని ఇంట్లో పెట్టుకోగలం, కానీ అమ్మ నాన్నల ప్రేమ గాలి లాంటిది. కనిపించకపోయినా మనకు ఊపిరిస్తుంది. ఒక్కసారి కాదురా, ప్రతిరోజు ఇదే టెన్షన్. దీనికి ఇక చస్తామని ఫిక్స్ అయిపోయింది. చస్తావా? చావడం అంటే ప్రతి ఒక్కరికి ఫేస్బుక్లో పోస్ట్ చేసినంత ఈజీ అయిపోయిందిరా. నెల్సన్ మండేలా గారిని నల్ల జాతి వాడు అన్నారు, అప్పుడు ఆయన చావలేదే. మన డాక్టర్ అంబేద్కర్ గారిని తక్కువ కులం వాడని క్లాస్ బయట కూర్చోబెట్టాడు, అప్పుడు ఆయన ఇలా చావాలనుకోలేదే. అలా పోరాడమని వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పలేదు. ప్రతి సాధించేది పిచ్చితనాన్ని, ప్రతి సాధించేది మన లక్ష్యాన్ని. సరే కానీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? ఎందుకు చేద్దాం అనుకుంటున్నాను? మావా, నీకు లవర్ ఉందా? లేదు, ఉన్నా కానీ అదే ఖర్చు పెట్టట్టు ఉండాలి, కానీ నేను ₹1 పెట్టా. సరే కానీ నీ ఎఫ్బీలో 4 ఏమంటుందా? దానివల్లనే వచ్చిందిరా ఇదంతా. అది ఫేక్ అకౌంట్ అంట. అది తెలియక నా స్కాలర్షిప్ పైసలు, మొన్న అప్పు చేసిన పైసలు అన్నీ ఇచ్చేసిన. దానివల్ల ఇంట్లో పెద్ద గొడవ అయింది. ముందే ఈ సప్లీలు గోల, మా అమ్మ నాన్న తెగ తిట్టిరు. అందుకే ఇక ఛాన్స్ లేదు, చేద్దామని ఫిక్స్ అయ్యాను. అయినా వాళ్ళ కొడుకులందరూ చదివి పాస్ అయితే దాన్ని నన్నేం చేయమంటారా? వాళ్ళందరికీ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, చదువుతురు, పాస్ అవుతురు. కానీ నాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు. నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, కానీ వెళ్ళొద్దు అని అంటారు. నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు? అరే, నాకు కట్టిన ఎగ్జామ్ సప్లీల ఫీజులకి ఈ పాటికి యాక్టింగ్ స్కూల్లో చేర్పించినా కానీ మంచిగా యాక్టింగ్ నేర్చుకుని 100% పర్ఫెక్ట్ అయ్యేటోని రా దాంట్లో. అరే, స్కిట్స్ చేయాలంటే సరైన క్లారిటీ కెమెరా కావాలి, మంచి మంచి లొకేషన్స్ కావాలిరా, స్టైల్ ఉండాలిరా దాంట్లో. అదే చేయాలనే పట్టుదల ఉంటే మార్గం ఉంటే చాలరా, స్టైల్ అవసరం లేదు. రే, ఏం చేస్తున్నావురా? అవునా, ఒకసారి చూపించు. రే, క్లారిటీ మస్తుంది కదా. రెడీ అయ్యి రమ్మన్నావు కదా, వచ్చిన. రేపు పొద్దున్న యాక్టింగ్ అంటే ఇష్టం అన్నావుగా? అవును. ఇదో స్కిట్ రెడీ చేసిన. అదే కట్. యాక్టింగ్ అయితే వచ్చు కదా? అరే, స్టడీస్ అంటే రావురా బాయ్, యాక్టింగ్ ఈజీ, చింపేస్తా. ఇట్రా, స్కిట్ వచ్చేసింది, నాడు చేద్దాం. అడిగా ఓకే ఓకే. అరే, ఎందుకు ఇలా తడబడుతున్నావు చెప్పు? చెప్తానే. విలేజ్ అమ్మాయిలకి సిటీ అమ్మాయిలకి డిఫరెంట్ అవుతుంది. విలేజ్ అమ్మాయిలు వైఫై పాస్వర్డ్లు అంటారు రా, టైప్ చేస్తేనే కనెక్ట్ అవుతారు. కానీ సిటీ అమ్మాయిలు హాట్స్పాట్ ఆన్ చేసినామంటే అందరు కనెక్ట్ అవుతారు. వీళ్ళున్న అమ్మాయిల్ని రిప్లై ఇస్తున్నారా? నాకెందుకు ఇస్తలేరా? ఏం లేదురా, ఒకటే వర్డ్ని అందరికీ ఫార్వర్డ్ చేస్తా. ఏంటిది అది? క్వశ్చన్ మార్క్. అరే, ఇవన్నీ అయితే అప్లోడ్ చేస్తాం, కానీ ఏదైనా ఒక టైటిల్ ఉంటే మస్తు ఉంటుందిరా. ఏం టైటిల్ పెడతాం? ఆలోచించండి మీరే ఏదన్నా. నువ్వు ఆలోచించావా?
రెబల్స్ ఏ వద్దురా బాబు, ఏమైనా రౌడీజమా? న్యూ డార్లింగ్స్. మిర్చి మర్చిపోయినావారా? కొత్తగా వచ్చింది. ఓ షట్ మ్యాన్. అరే మిర్చి బాయ్స్ రా. బాగుంటుందిరా. అవునా, మిర్చి బాయ్స్ అని పెడదాం, కొత్తగా ఉంటుంది టైటిల్. బాగుంటుంది. ఓకే ఫిక్స్, మిర్చి బాయ్స్. నానా కలిసి ఓకే, అప్లోడ్ రైట్, అప్లోడ్ అందరికీ చెప్పాలి. చూడమని. అరే టైం పాస్ కావట్లేదురా, యూట్యూబ్లో ఏమైనా కొత్త అంటే చూస్తావు. అరే మిర్చి బాయ్సా, చూద్దాం ఎలాగుందో. అరే ఏంటో మా 10th క్లాస్ బాయ్స్ ఉన్నారా? రాజు, నేను శ్రీను. అదే మనం 10th క్లాస్ చదువుకున్నాం కదా. అరే మీ వీడియో చూసాను, బాగున్నాయి. అరే మా డైరెక్టర్ చెప్పి మీకు కాల్ చేస్తాను. అవునా బాయ్, వేస్ట్ అయిపోయింది. ఏం వేస్ట్ కాలేదురా. 10th క్లాస్ లో సీనియర్ ఉన్నారు కదా, ఆడు స్టూడియోలో పనిచేస్తున్నాడు. అలా డైరెక్టర్ రమ్మన్నాడంట, కలిసేసాం మేము. సరే బాయ్, వెళ్దాం. సార్ వీళ్ళు మా ఫ్రెండ్స్, యూట్యూబ్లో వీడియోస్ చూసారు కదా, అది వీళ్ళదే. పార్టిసిపేట్ చేసాడు ఎవరమ్మా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. పార్టిసిపేట్ చేసి ఓకే అమ్మా. ఓకే బాబు, నీకు వచ్చిన చీజ్ చూపించు. సెలెక్ట్ చేయాలో వద్దో నేను డిసైడ్ చేస్తాను. ఓకే సార్. సార్ ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను, ఎలా ఉందో చెప్పండి. 6,000 మంది గడపలు ఇంట్లో పెద్ద అయినా ఉంటుంది ధైర్యం వాళ్ళు. 6 వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని పోగొడతానంటే మీరెలా నమ్మారా? ఓకే గుడ్, అండ్ ఐ నీడ్ మోర్ బెస్ట్ మ్యాన్. మా స్టడీస్ చూడు, మా లెవెల్ చూడు, నువ్వేస్తారా? తప్ప ఎటువంటి కష్టం పడకుండా అసలు క్వాలిఫికేషన్ లేకపోయినా మీ అన్నాడు మధ్య ఒక కన్నంతో చింత కూడా పట్టకుండా స్ట్రైట్ గా వెళ్ళి కూర్చొని నీకే అంత పొగరండి. అమ్మ నాన్న తిప్పలు పడి స్కూల్ తీసుకెళ్తే ఎంగేజ్మెంట్ 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్ ఈజీగా ఉన్న గ్రూప్ అన్ని వదిలేసి ఎంపీసీ తీసుకుంటే ఇంజనీరింగ్ అవ్వాలని చెప్తే ఎంత కష్టమైన కానీ అదే గ్రూప్ ని సెలెక్ట్ చేసుకుని మ్యాథ్స్ కొడిషన్, ఫిజిక్స్ కొడిషన్, కెమిస్ట్రీ కొడిషన్ అంటే రోడ్డు పాటు తిరిగి ఆఫీస్ కట్టాలి, ఇంగ్లీష్ కట్టాలి, అమ్మ నాన్న ఇచ్చపెట్టి బోర్డు ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి క్లాస్ కొట్టి పెట్టుకుని రాత్రంతా చదివి అలరం పెట్టుకుని పొద్దున్న లేచి మళ్ళీ చదివి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టైం కోచింగ్ తీసుకుని అప్పటికి సరైన ర్యాంక్ రాక అమ్మ నాన్న తాగట్టు మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుండి పూర్తి వరకు నా సబ్జెక్ట్ అన్ని పూర్తిగా క్లియర్ చేసుకుని సొసైటీలో అడుగు పెడితే ఈ జనమతాలను ఉద్యోగం మీరు ఎదవా అంత నిజంగా చూస్తున్న లెక్క చేయకుండా ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ కుక్కల 4 ఏళ్ళుగా తిరుగుతుంటే ఎవరో ఒక మహానుభావుడు మనసులో ఒక అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకుని చూసిన ఇలాంటి పేవర్స్ అని ఎదిరించి ఎదురుగా నుంచి మాట్లాడుతున్న ఉద్యోగాలు రాజకీయ నాకు తెలిసి తప్పుగా ఉండాలి. ఓకే బాబు, సూపర్. అరే థ్యాంక్స్ మీకు. ఏం చూస్తా. రేయ్, నువ్వు ఎంత గొప్పవాడివైనా ఎంత సాధించినా మీ అమ్మ నాన్న నీకు జన్మనిచ్చినంతో మీ అమ్మ నాన్న నీకు జన్మనిచ్చారు కాబట్టి నువ్వు సాధించగలవు. ఎంకరేజ్ చేసి చిన్నవాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా టాలెంట్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఉపయోగిస్తారు స్థాయిలో. హాయ్ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో పంపిస్తే లైఫ్లో అసలు ఫెయిల్ కాదు, సప్లీలు అంటూ రావు. చదివితే లైఫ్ సెట్ అవుతుంది, కానీ చదివే చదువులో కూడా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉంటేనే లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుంది.